హాయ్ అండి. నమస్తే. కావడి కుండలు 7వ భాగం. గూడవల్ల నుండి హైదరాబాద్ వచ్చాక నయనిక సోనారెంట్ టెక్నాలజీస్ ఎండీకి ఫోన్ చేసి తను ఇండియా వచ్చినట్లు చెప్పింది. సారీ మేడం, సుమంత్ గారు చనిపోయారని తెలిసి మేమంతా షాక్ గురయ్యాం. మెయిన్ హాల్లో వారి లైఫ్ సైజ్ ఫోటో కూడా పెట్టాము. స్టాఫ్ మెంబర్స్ అంతా చాలా బాధపడ్డారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన స్టాఫ్ మెంబర్స్ అంతా కలిసి కుటుంబ పెద్దలా మాట్లాడేవారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడమని నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే లోను శాంక్షన్ చేయమనేవారు. కంపెనీ లాభాల్లో మేజర్ షేరు స్టాఫ్ మెంబర్లకు అందేటట్టు చూడమనేవారు. ఇట్స్ ఇర్రెవరబుల్ లాస్ టు ఆల్ ఆఫ్ అస్, బాధపడుతూ చెప్పాడు ఎండి. టుమారో ఐ విల్ కమ్ టు అవర్ కంపెనీ. స్టాఫ్ మెంబర్స్తో గెట్ టుగెదర్ అరేంజ్ చేయండి అంది నైనిక. వెల్కమ్ మేడం. మీరొస్తే సుమంత్ గారు వచ్చినట్లే ఫీల్ అవుతాం. ఇండియాలోనే ఉండిపోతారా మేడం? ఐ విల్ డిసైడ్ లేటర్. ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, స్టాఫ్ పర్టిక్యులర్స్ అన్నీ చెక్ చేస్తాను అందామె. ఓకే మేడం, విత్ ప్లెజర్. ఐ విల్ సబ్మిట్ ఆల్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నాడు ఎండి. ఎండితో మాట్లాడాక సుమిత్ర ఇంటికి వెళ్ళింది. తను వస్తున్నట్లు ముందే చెప్పడంతో ఇంట్లోనే ఉందామె. సుమిత్ర సత్యంబాబాయ్ మూడో కూతురు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంది. సత్యం మిగతా ఇద్దరమ్మాయిలు బెంగళూరులో ఉంటున్నారు. ఇంటి అడ్రస్ ఎవరిచ్చారక్క అని అడిగింది సుమిత్ర నయనికని చూసి ఆశ్చర్యపోతూ. నీ ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్సు మీ అమ్మ ఇచ్చింది. గోడవల్లి మీ అమ్మను పలకరించి వచ్చాను. 10 ఏళ్ల కిందట సుమంత్తో పాటు ఇండియా వచ్చాను కానీ అప్పుడు మిమ్మల్ని ఎవ్వరినీ కలవలేదు. బిజినెస్ పనుల మీద రావడంతో ఆ హడావిడిలో ఉండిపోయాను. ఇప్పుడు తీరిగ్గా మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను. నీ జాబ్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఫైన్ అక్క. నీ గురించి నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఉద్యోగం వచ్చాక పెదనాన్నని కలిశాను. జస్ట్ కట్టెసీ కాల్. సొంత తమ్ముడి కూతురుతో మాట్లాడుతున్నట్లు కాకుండా ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయితో మాట్లాడినట్టుగా మాట్లాడి పంపించేశాడు. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళలేదు అంది సావిత్రి బాధపడుతూ. పెదనాన్న స్వభావం తెలుసు కదా. మీ నాన్న చెప్పే ఉంటాడు నీకు. నువ్వు ఎక్కడ ఇంట్లో తిష్ట వేస్తావో, మనీ కావాలని అడుగుతావో అని భయపడి ఉంటాడు. లీవ్ దట్ మ్యాటర్. ఎలా ఉన్నావు? పిల్లలు ఎంతమంది అని అడిగింది నయనిక. 2 అమ్మాయిలు స్కూలుకు వెళ్ళారు. మా వారు రైల్వేస్లో పనిచేస్తున్నారు. గూడ్స్ ట్రైన్ గార్డ్గా. సికింద్రాబాద్ డివిజన్లోనే వర్క్ చేస్తున్నారు. పార్టీవేర్లో అందంగా కనిపించింది సుమిత్ర. ఎక్కడికో వెళ్తున్నట్లునో, ఏదన్నా పార్టీనా అడిగింది సుమిత్రని. అవునక్క, నా కొలీగ్ మౌనిక పార్టీ ఇస్తుంది క్లోజ్ ఫ్రెండ్స్కి. ఈ మధ్య మా ఆఫీస్ దగ్గర రోడ్డు దాటుతూ ఉంటే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఎగ్జోటికా రెస్టారెంట్లో పార్టీ. నువ్వు వచ్చావు కదా, క్యాన్సిల్ చేసుకుంటాను. ఫోన్లో రావడం లేదని చెబుతాను అంది సుమిత్ర. అలా చేయకు, నీ ఫ్రెండ్ నిరుత్సాహపడుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ విల్ కమ్ అలాంగ్ విత్ యూ టు ద పార్టీ. అక్క అక్క అంటూ సుమిత్ర ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంది నయనికకి. తనకు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేరు. తోబుట్టువులా సుమిత్ర అక్క అని పిలుస్తుంటే కదిలిపోయింది. చెల్లెలితో పరిచయం బాగా పెంచుకోవాలనిపించింది. తనతో పాటు నయనిక వస్తానంటే పొంగిపోయింది సుమిత్ర. అమెరికాలో పెద్ద డాక్టరు, మిలీనీర్. ఆమె తన కజిన్ అని ఫ్రెండ్స్కి పరిచయం చేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారేమో, వాళ్ళకి ఇబ్బంది ఏమో అంది నయనిక. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, 9th 10th చదువుతున్నారు. వాళ్ళ దగ్గర కూడా స్పేర్కి ఉంటుంది. తాళం తీసుకుని ఇంట్లో ఎంజాయ్ చేస్తారు. నేను ఇంట్లో లేకపోతే వాళ్ళకి మరింత సంతోషం. మా వారు కూడా 6ంటికే ఇంటికి చేరుకుంటారు. ఆడపిల్లల్ని నెత్తినెక్కించుకుంటారు. వాళ్ళు ఏదడిగితే అది కొనుక్కొనిస్తారు. నేనేమో డిసిప్లిన్ అంటూ సతాయిస్తానని నా మీద సెటైర్లు వేస్తారు పిల్లలిద్దరూ. నాకు ముద్దు పేరు కూడా పెట్టారు. శివగామి అని పిలుస్తూ ఉంటారు. అందరి మీద పెత్తనం చేస్తానట నవ్వుతూ చెప్పింది సుమిత్ర. బాహుబలిలో రమ్యకృష్ణ క్యారెక్టర్ కదూ. యుఎస్లో ఆ మూవీ చూశాను అందామె. వాళ్ళిద్దరూ కారులో ఎగ్జోటికా రెస్టారెంట్కి వెళ్ళారు. బ్యాంకెట్ హాల్లో ఓ 50 మంది కనిపించారు నయనికకి. వాళ్ళంతా ఒకే కంపెనీలో పనిచేసే స్టాఫ్ మెంబర్సు. దిస్ ఈజ్ మౌనిక. షీఈస్ థ్రోయింగ్ ద పార్టీ. మై కోలీగ్. మా అందరికీ పార్టీ ఇస్తున్నది. షీఈస్ చార్మింగ్ గర్ల్ అంది సుమిత్ర మౌనికను నయనికకు పరిచయం చేస్తూ. మై కజిన్ నయనిక. షీఈస్ ఫేమస్ డాక్టర్ ఇన్ అమెరికా. నయనికను పరిచయం చేస్తూ అంది. మౌనికను హగ్ చేసుకుని హెల్త్ కండిషన్ గురించి అడిగింది. పోస్ట్ ఆపరేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవుగా అని అడిగింది నయనిక.
పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంది మౌనిక. మా సుమిత్ర చెప్పినట్టు బ్యూటిఫుల్గా ఉన్నావు. పూలరేకులతో మలచిన బొమ్మలా ఉన్నావు. బాపు బొమ్మలా. తెలుగమ్మాయికి నిర్వచనం అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. చక్కటి తెలుగులో మాట్లాడుతున్న నైనికని చూసి ముచ్చటపడింది మౌనిక. వేడివేడి వెజిటబుల్ కార్న్ సూప్ సప్పరిస్తూ, అక్క, ఇండియాకి ఏదన్నా పని మీద వచ్చావా, లేక ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా అని అడిగింది సుమిత్ర నైనిక పక్కన నిలబడి. అమెరికా వెళ్ళక ముందు నాకు కొడుకు పుట్టాడు. వాడిని హాస్టల్లో చేర్పించాడు మీ నాన్న. ఆ అబ్బాయి ఏం చేస్తున్నది, ఎక్కడున్నది నీకేమైనా చెప్పాడా? నీ గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు, కానీ ఆ అబ్బాయి విషయాలేమీ మాకు చెప్పేవాడు కాదు. నువ్వెందుకు వదిలేసి అమెరికా వెళ్ళావు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు ఆ అబ్బాయిని గురించి అని అడిగింది నైనికను. అడిగాక నాలుగు కరుచుకుంది. తనకు ఎందుకు అక్క పర్సనల్ విషయాల్లో చొరబడి ప్రశ్నలు వేయటం? సారీ, నీ మనసు నొప్పించానా అంది సుమిత్ర నైనిక మొహంలోకి చూస్తూ. నైనిక నవ్వేసింది. భారతంలో కుంతి కథ తెలుసు కదా. కర్ణుణ్ణి కుంతీదేవి గంగా ప్రవాహంలో వదిలేసినట్లు నేను హాస్టల్లో ఉంచి అమెరికా వెళ్ళిపోయాను. కట్టుకున్న భర్త చనిపోయాడు. కూతురు ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. అప్పుడే తన రక్తం పంచుకు పుట్టిన కొడుకు గుర్తుకొచ్చాడు నాకు. కొడుకుని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది. ఆ అబ్బాయి వివరాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అని అడిగింది నైనిక. ఆ అబ్బాయి పేరు ఆకర్ష్. ఫిబ్రవరి 29న పుట్టాడు. వాడి చేతి మీద నా పేరు పచ్చబొట్టు పొడిపించినట్లు మీ నాన్న చెప్పాడు. ఆ వివరాలతో పత్రికా ప్రకటనిస్తే అంది నైనిక. ఏ తలకు మాసిన వాడో చేతి మీద నీ పేరు పచ్చబొట్టు పొడిపించుకుని నీ దగ్గరకు వచ్చి నీ ఆస్తికి వారసుని నేనే అనంటే? చాలామంది ఆకర్ష్ పేరు ఉన్నవాళ్ళు ఉంటారు. లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29న పుట్టుండాలి కదా. అతి తెలివితేటలు చూపిస్తూ బర్త్ సర్టిఫికెట్ సృష్టించడం తేలికైన పని. సంపన్నురాలికి వారసుడిగా గుర్తించబడాలని అడ్డదారులు తొక్కేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పేరున్న అబ్బాయి ఏ హాస్టల్లో ఉన్నది, ఇప్పుడు ఎక్కడ ఉంటాడన్నది శోధించాలి. 25 సంవత్సరాల కిందటి రికార్డులు వెతకడం కష్టమైన పని. నీ అదృష్టం బాగుంటే వెతకపోయిన తీర్థం ఎదురవ్వచ్చు అంది సుమిత్ర. ఎవరో అబ్బాయి అక్కడకు రావడం, ఎవరి కోసమో అతడు 4 వైపులా పరికించి చూడడం నైనిక గమనించింది. సూర్యం అని పిలవబోయింది. వెంటనే తమాయించుకుంది. 25 ఏళ్ల కిందటే చనిపోయిన సూర్యం బతికి బట్టకట్టి ఫంక్షన్కి వస్తాడా? అచ్చో అతని పోలికలే ఈ అబ్బాయికి. కొంచెం దగ్గరకు వెళ్ళి పరికించి చూసింది. అచ్చుగుద్దినట్లు అతనే. ఇదెలా సాధ్యం? ఏమో, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని చెబుతూ ఉంటారు. దూరంగా నిలబడ్డ మౌనిక అతన్ని చూసి అప్పుడే వెళ్లివేసిన ఇంద్రధనస్సులా మెరుస్తూ అతని దగ్గరకు వచ్చింది. సారీ, లేట్ అయింది అన్నాడతను. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది మౌనిక. నువ్వే నా ఊపిరి, నువ్వే నా జీవితమైతే నాకు క్షమాపణ ఎందుకు అందామె. తన చేతిలోని ఎర్ర గులాబీని ఆమెకు అందించాడతను. ఆ గులాబీని తన చెంపలకు తాకించి అతని విశాలమైన ఛాతీ మీదకు ఒరిగిపోయింది. ఒక క్షణం ఆమె హృదయమంతా పాకిపోయింది ఆ గులాబీ గుమగుమ. పూలలో తేనెలా ఇద్దరి మనసులు ఒక్కటై ఏవో గుసగుసలు మొదలుపెట్టాయి. ఎవరా అబ్బాయి? సుమిత్ర దగ్గరకొచ్చి అడిగింది నైనిక. మౌనిక మనసు దోచుకున్నది ఆ అబ్బాయే. అతను సాఫ్ట్వేర్ ఇంజనీరే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంది సుమిత్ర. చక్కని జంట. వాళ్ళిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉంది అంది నైనిక. రాక, నువ్వు ఎప్పుడు భోజనం చేశావో ఏమిటో, మా ఇంటి దగ్గర కూడా ఏమీ తినలేదు. నైనికను డైనింగ్ హాల్ వైపు తీసుకువెళ్ళింది. ఎవరెవరినో పరిచయం చేస్తుంది కానీ అవేమీ మనసులో రిజిస్టర్ కావడం లేదు. అబ్బాయిల గ్రూప్లో కలిసిపోయి మాట్లాడుతున్న ఆ కుర్రాడిపైనే నైనిక దృష్టి నిలిచింది. కారులో ఇంటికి తిరిగొస్తూ ఆ అబ్బాయి పేరేమిటి అని అడిగింది నైనిక. ఏ అబ్బాయి పేరు అడిగింది సుమిత్ర. మౌనిక బాయ్ ఫ్రెండ్ పేరు ఆకర్ష్. ఆ అబ్బాయి కూడా హాస్టల్లోనే పెరిగాడట. ఎంటెక్ దాకా చదివాడు. మునిరత్నం గారని సిటీలో ఒకప్పుడు ఫేమస్ లాయర్. ఇప్పుడు వృద్ధాప్యం మీద పడడంతో మంచానికి అతుక్కుపోయాడు. వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మౌనిక హీరో. నీ ఫ్రెండ్ మౌనికను అడిగి ఆకర్ష్ డేట్ ఆఫ్ బర్త్, చేతి మీద పచ్చబొట్టు ఉన్నదేమో కనుక్కుంటావా ఆతృతగా అడిగిందామె. ఇప్పుడా? ఇప్పుడు కాదులే, 2-3 రోజుల్లో. ఏమనుకుంటుందో? నీకెందుకు అతని డీటెయిల్స్? తొడ మీద ఉన్న పుట్టుమచ్చ వివరాలు కూడా కనుక్కోమంటావా అని ఎదురు ప్రశ్న వేస్తే మా ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమోనక్క అంది సుమిత్ర. మౌనంగా ఉండిపోయింది నైనిక. తన మాటలతో అక్క మనసు నొప్పించాను అని వెంటనే అర్థమైంది. అలాగే అక్క, రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అడుగుతాను అంది సుమిత్ర. మనసు స్థిమితపడింది.
నెలల పసికందుని సత్యంబాబాయి చేతుల్లో ఉంచి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ పసికందుకు తన సూర్యం రూపురేఖలు వచ్చాయంటే నిస్సందేహంగా ఆకర్షి తన కొడుకే అనిపించింది ఆ క్షణంలో. మరుక్షణంలో తను భ్రాంతిలో పడిందేమో, తన కొడుకు కాదేమో. ఆ రాత్రి నైనికకు నిద్ర పట్టలేదు. సోనోరెంట్ టెక్నాలజీస్ బిల్డింగ్ ఆవరణలోకి కారు పోనిచ్చింది నైనిక. మేడం, ఇక్కడ పార్క్ చేయకండి కారు. అది చైర్మన్ గారు కారు పార్క్ చేసే ప్లేసు అన్నాడు వాచ్మెన్. మీ చైర్మన్ గారు అమెరికాలో కదా ఉండేది? 2-3 గంటలుండి తిరిగి వెళ్ళిపోతాను అందామె. అక్కడ కారు పార్క్ చేయకండి, విజిటర్స్ కారు పార్కింగ్ ఏరియాలో ఉంచండి. నైనిక నవ్వుకుంది. అప్పుడప్పుడు సుమంత్ హైదరాబాద్ వస్తూ ఉంటాడు కనుక అతన్ని గుర్తుపడతారు గాని తనెవరో వాళ్ళకేం తెలుసు అనుకుంది. వాచ్మెన్తో వాదనకు దిగకుండా విజిటర్స్ పార్కింగ్ ప్లేస్ వైపు కారు పోనిచ్చింది. లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కు వెళ్ళింది. ఎండీ రూంలోకి వెళ్ళగానే ఎండీతో మాట్లాడుతున్న ఆకర్ష్ కనిపించాడు. ఆశ్చర్యంతో శిలాప్రతిమలా నిలబడిపోయింది కొన్ని క్షణాలు. మీరు నాకు కాల్ చేయాల్సింది మేడం. మెయిన్ గేట్ దగ్గర రిసీవ్ చేసుకునేవాణ్ణి. ప్లీజ్ బీ సీటెడ్ అంటూ మర్యాదగా తన సీటు చూపించాడు. అది మీ సీటు, నా ఛాంబర్ చూపించండి అందామె. మీతో తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళండి ఆకర్ష్ గారు అన్నాడు ఎండీ రఘు. అతను వెళ్ళిపోయాడు. చైర్మన్ ఛాంబర్లోకి ఆమెను తీసుకువెళ్ళాడు. మీరు వస్తారని చెప్పారు కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీ టేబుల్ మీద ఉంచాను. ముందు కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి మేడం అన్నాడు రఘు. ఇంటర్కంలో స్టెనోకి కాఫీ పంపించమని చెప్పాడు. చైర్మన్ సీట్లో కూర్చుంది కానీ ఆమె మనసు ఆకర్ష్ గురించి ఆలోచిస్తుంది. మీ గదిలోకి వచ్చినప్పుడు మీతో మాట్లాడుతున్న అబ్బాయి ఎవరు? మొదటి ప్రశ్న అదే. అతని పేరు ఆకర్ష్. వెరీ బ్రిలియంట్ షాప్. హీఈస్ యాన్ ఎసెట్ టు అవర్ కంపెనీ అన్నాడతను. ఆకర్ష్ బయోడేటా పర్టిక్యులర్స్ తీసుకురండి. 5 నిమిషాల్లో పర్సనల్ మేనేజర్ స్టాఫ్ పర్టిక్యులర్స్ ఫైల్ పట్టుకొచ్చాడు. ఆమె ముందుంచాడు. అందరి సర్టిఫికేట్స్, బయోడేటా నాకు అనవసరం. ఆకర్ష్ వివరాలు చూపించండి అంది. ఎండీకి ఆమె ప్రత్యేకంగా ఆకర్ష్ పర్టిక్యులర్స్ అడుగుతుంది ఎందుకో అర్థం కాలేదు. కొంపదీసి అతన్ని యు ఆర్ ఫైడ్ అని అంటుందా? అతను మీకు తెలుసా మేడం అడిగాడు రఘు. నిన్న ఓ ఫంక్షన్లో ఆకర్షను చూశాను. జస్ట్ క్యాజువల్గా అతని బయోడేటా అడిగాను. యూ డోంట్ వర్రీ. అతన్ని నా ఛాంబర్కు రమ్మని చెప్పండి. మీరిద్దరూ ఇక వెళ్ళొచ్చు. మీ పనులు చూసుకోండి అంది ఎండీ పర్సనల్ మేనేజర్ల వైపు చూస్తూ. వాళ్ళిద్దరూ చైర్మన్ ఛాంబర్ నుంచి బయటకు వెళ్లారు. ఆకర్ష్ బయోడేటాని ఆసక్తిగా చూసింది నైనిక. ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్. డేట్ ఆఫ్ బర్త్ 29/2/2000. క్వాలిఫికేషన్స్ ఎంటెక్. మిగతా వివరాలు ఆమె చూడలేదు. మే కమిన్ మేడం? డోర్ దగ్గర నిలబడి అన్నాడు ఆకర్ష్. ఆకర్షిని చూడగానే ఎక్కడో దూరంగా కట్టేసిన ఆవు దూడను వదిలేస్తే గంతులు వేసుకుంటూ తల్లి దగ్గరకు చేరుకున్న దూడని చూసి ఆ తల్లి ఆవు తన్మయత్వం, అనురాగం ఆమెలో చోటు చేసుకున్నాయి. రారా బాబు అని పిలిచింది ఆమె. ఆమె టేబుల్ దగ్గర గౌరవంగా నిలబడ్డాడు ఆకర్ష్. ఒక్కసారి అతన్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దాడాలనిపించింది. భుజాలు నిమరాలనిపించింది. ప్లీజ్ టేక్ యువర్ సీట్. బీ కంఫర్టబుల్. ఏదన్నా ప్రాజెక్టు వర్క్ తనకు ప్రత్యేకంగా అప్పగిస్తుందేమో అనుకున్నాడు అతను. అతని చేతులకేసి పరీక్షగా చూసింది. గ్రీన్ కలర్ ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్టు వేసుకున్నాడు అతను. బ్లాక్ ప్యాంటులో ఇన్షర్ట్ చేసుకున్నాడు. తదేకంగా ఆకర్షిని చూస్తూ ఉండిపోయింది. నిన్నటి పార్టీలో చూశాడామెను, కానీ మాట్లాడుకోలేదు. కానీ ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్లు అనిపించింది. ఇంతకు ముందే ఎండీ గారితో కలిసి ఓ కప్పు కాఫీ తాగాలనిపిస్తోంది అందామె స్టెనోకి ఫోన్ చేసి. ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నందుకు పొంగిపోయాడు. ట్రేలో 2 కప్పులు కాఫీ పట్టుకొచ్చాడు అటెండరు. కాఫీ సిప్ చేస్తూ, నీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. కన్నతల్లి లాంటి దాన్ని. నేను అడిగితే నీకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కదా అందామె. అడగండి మేడం. నీ తల్లిదండ్రుల వివరాలు ఏమైనా తెలుసా? 3 నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే నన్ను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర ఎవరో వదిలేశారట. మా వార్డెన్ సత్యం తాత నా మీద ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. హాస్టల్లోనే పెరిగాను. మామూలుగా బతుకుబండి నడిపించడానికి ఎటువంటి ఆధారము లేనివాళ్ళు కానీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. నిన్ను అలాగే వదిలేసి ఉంటారా అడిగిందామె. నేను అలాగే అనుకున్నాను మేడం. నన్ను మేడం అని అడ్రస్ చేస్తూ మాట్లాడకు. అమ్మ అని పిలిస్తే సంతోషపడతాను. నీకు అభ్యంతరం ఉంటే అలా పిలవచ్చు అందామె. సత్యం మామకి బాగా తాగుడు అలవాటు ఉంది. హాస్టల్ దగ్గర తాగొద్దని చెప్పేవాణ్ణి.
నువ్వెవడివరా నాకు చెప్పడానికి అంటూ కొట్టడానికి మీదకొచ్చేవాడు. కానీ ఎప్పుడూ కొట్టేవాడు కాదు, మిగతా పిల్లల్ని కొట్టేవాడు. తాగుతున్నాడని 2-3 సార్లు సస్పెండ్ చేశారు. కానీ విధుల్లో నిక్కచ్చిగా ఉంటాడని, ₹1 కక్కుర్తిపడేవాడు కాదని, పిల్లలకి మంచి భోజనం అందించేవాడని మంచి పేరు ఉండడంతో మళ్ళీ డ్యూటీలో చేర్చుకునేవారు. ఒకరోజు తాత తాగేసొచ్చి, నువ్వు ప్రిన్సివరా, రాజకుమారుడివి, నీ కర్మకాలి అనాథగా ఇక్కడున్నావు, మీ అమ్మ అమెరికాలో ఉంది అన్నాడు. సత్యం తాత మాటలు నేను నమ్మలేదు. వార్డెన్ మాటలు మిగతా పిల్లలు విన్నారు. నన్ను ప్రిన్స్ అంటూ వెక్కిరించడం మొదలుపెట్టారు. నేనెవరో తమాషా కంటే అది పట్టుకుని వాడిని ఎగతాళి చేస్తారా అంటూ చేతికందిన కుర్రాళ్ళందరినీ బాధేశాడు. అంతా ఒట్టిదే, నువ్వు అమ్మా నాన్న లేని అనాథవి అన్నాడు. మరుసటి రోజు నిషా తగ్గాక, కష్టపడి హాస్టల్లోనే ఉండి బాగా చదువుకుని ఈ స్థితికి వచ్చాను. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఐ ఎంజాయ్ మై లైఫ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. పాత విషయాలన్నీ నైనికకి చెప్పాడు. నీకోసం వెతుక్కుంటూ మీ అమ్మొస్తే అసహించుకుంటావా అని అడిగిందామె అతని సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ. అంతలోనే అటెండర్ లోపలికొచ్చి ఆకర్ష్ చెవిలో ఏదో మెల్లగా ఊదాడు. ఏమిటి? ఎనీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అడిగింది నైనిక. ఏం లేదమ్మా అన్నాడు ఆకర్ష్. నైనిక అటెండర్ వైపు చూస్తూ కళ్ళతోనే ఏమిటన్నట్టు ప్రశ్నించింది. ఆకర్ష్ గారి కోసం మౌనిక మేడం వచ్చారు, వెయిట్ చేస్తున్నాను అని చెప్పమన్నారు అన్నాడు అటెండర్. ఈ చిన్న విషయం చెప్పడానికి సిగ్గుపడడం ఎందుకు? ఆ అమ్మాయిని లోపలికి తీసుకురా అంది అటెండర్తో. లోపలికొచ్చి బిడియపడుతూ ఆకర్ష్ పక్కన కూర్చుంది. నిన్న నువ్వు పార్టీకి సుమిత్రను పిలిచావు. పిలవని పేరంటానికి వచ్చినట్టు నీ కొలీగ్తో పాటు నేను పార్టీకి వచ్చి ఎంజాయ్ చేశాను. పోగొట్టుకున్న కోహినూర్ డైమండ్ మళ్ళీ దొరికినంత సంతోషం కలిగింది. రియల్లీ ఐ ఎంజాయ్డ్ అలాట్. మౌనికకు ఆశ్చర్యంగా ఉంది. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అధిపతి చాలా క్లోజ్గా తమతో మాట్లాడడం, క్లోజ్ ఫ్రెండ్లా మాట్లాడడం సంతోషాన్ని కలిగించింది. మీరు నాకు పార్టీ ఇచ్చారు కాబట్టి మీ ముగ్గురిని ఈరోజు రాత్రి డిన్నర్కు ఆహ్వానిస్తున్నాను అంది నైనిక. ఆ రోజు రాత్రి మూవీకి వెళ్ళి ఏదో ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేద్దాం అనుకున్నారు. ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక ఆకర్ష్ వైపు చూసింది మౌనిక. అమ్మ పిలవడం మనం నో అని ఎలా చెబుతాం అన్నాడు ఆకర్ష్ మౌనిక చెవిలో. వాళ్ళిద్దరి ఇంటిమసి నైనికకు బాగా నచ్చింది. ఓకే అమ్మా అన్నాడు ఆకర్ష్. కన్నతల్లిని సంబోధిస్తున్నట్టు మాట్లాడుతున్నావు, ఆమెమనుకుంటుంది? ఛాంబర్ నుంచి బయటకు వచ్చాక అంది మౌనిక. ఆకర్ష్ నవ్వేశాడు. రుబాయత్ హోటల్లో డిన్నర్. ఎగ్జిక్యూటివ్ వింగ్లో ఓ టేబుల్ బుక్ చేసింది సుమిత్ర. నైనిక చెప్పడంతో రాత్రి 8ంటికి చేరుకున్నారు రుబాయత్ హోటల్కి మౌనిక ఆకర్షులు. నైనిక మేడం మన బంధువు కాదు, కానీ మన మీద ప్రత్యేక అభిమానం చూపిస్తున్నదేమిటి అని అడిగింది మౌనిక ఆకర్ష్ని. బంధువులు ఎవరికి అండగా నిలబడుతున్నారు ఈ రోజుల్లో? స్నేహితులే అన్ని విధాలుగా సహాయపడుతూ ఉంటారు. ఇంటి పక్కన ఉన్న స్నేహితుడు ముఖ్యంగాని ఎక్కడో దూరంగా ఉన్న చుట్టం కాదు. మనం ఇబ్బందుల్లో ఉన్నామని దగ్గర బంధువులకు తెలిసొచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. అనుబంధం ఉన్నవాళ్లంతా అయినవాళ్లే. చిన్నతనంలోనే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆమెను నేనేమీ తప్పు పట్టను. ఆమె ఇబ్బందులు ఆమెకు ఉండుంటాయి. నాకు ఎవ్వరూ లేరని తెలిసాక అన్ని కోరికలు చంపుకుని బతికాను. నాకు అది కావాలి, ఇదొద్దు అని చెప్పే చాయిస్ నాకు లేదని తెలుసుకుని జీవితం ఏదందిస్తే అది పుచ్చుకుని సంతృప్తిగా అడుగులు వేస్తున్నాను. ముక్కోపి మునిరత్నం దగ్గర పనిచేయటం అంటే అంత కష్టతరమైన పని మరొకటి ఉండదని హోమ్ కేర్ సర్వీసెస్ మేనేజర్ చెప్పి పంపించాడు. నవ్వుకుంటూ మీ పెదనాన్న ఇంట్లో కేర్ టేకర్గా చేరాను. కాళ్ళు నొక్కాను, ఒళ్ళు తుడిచాను. అంత చదువు చదివి ఈ పనులా అని నా మనసు ఎప్పుడూ దెప్పిపడవలేదు. నీతో పరిచయం ఏర్పడింది. ఓ అందమైన మనసున్న అమ్మాయితో సాన్నిహిత్యం దొరికిందని మురిసిపోయాను. అలాగే మునిరత్నం గారు. ఆయన పరిధిలోకి ఎవ్వరినీ రానివ్వడు. ఎందుకనో ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నాడు. మీ నాన్నగారు నన్ను అల్లుడు హోదాలో గౌరవిస్తున్నాడు. ఇవన్నీ నేను అనుకున్నవి, ఆశించినవి కావు. అలాగే నైనిక గారు ఎన్నో జన్మల బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారుతో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఏది పెట్టినా తృప్తిగా తినేవాణ్ణి, వంకలు పెట్టకుండా. ఈరోజు హైటెక్ సిటీ కాస్ట్లీ రెస్టారెంట్లో భోజనం చేయబోతున్నాను. నాకు ఇదేమీ గొప్పగా, హాస్టల్ భోజనం దరిద్రంగా అనిపించదు చెప్పుకుపోయాడు జీవితంలోని ఎత్తుపల్లాల గురించి. సుమిత్ర, నైనిక కూడా వచ్చేశారు. తమకు కేటాయించిన టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆకర్ష్ ఏదో చెబుతున్నాడు నీకు అంది నైనిక ఆకర్ష్ పక్కన కూర్చుంటూ. మీ గురించే మేడం. నా గురించా? అమెరికాలో మీరు లీడింగ్ డాక్టర్.
ఇండియాలో కూడా మీకు సాఫ్ట్వేర్ సంస్థలున్నాయి. అన్నీ ఉన్నా మీరు ఎంతో సింపుల్గా ఉంటారు. అందరితో కలిసిపోతారు. మీరంటే ఆకర్షకి ప్రత్యేకమైన అభిమానం అంది మౌనిక. అతను పనిచేసే కంపెనీకి నేను యజమానిని అని తెలిసాక ఏర్పడ్డ గౌరవమా? నవ్వుతూ అంది నైనిక. మీరు పరిచయం కాకముందు నుంచే మీ పేరుతో అటాచ్మెంట్ ఉంది ఆకర్ష్కి. అదేమిటి? వాళ్ళ హాస్టల్ తాత ఆకర్ష్ అమ్మగారి పేరు కూడా నైనిక అని చెప్పాడట. హాస్టల్ తాత ఎవరు? అడిగింది నైనిక. హాస్టల్ వార్డెన్ ఆకర్ష్ని మనవడా అని పిలిచేవాడట. మిగతా పిల్లలు వెక్కిరిస్తున్న వార్డెన్ను తాత అని పిలిచేవాడు. ఆయనే ఆకర్ష్ చేతి మీద నైనిక అనే పచ్చబొట్టు పొడిపించాడు. నాకు పచ్చబొట్టొద్దు అని ఆకర్ష్ అంటే, మీ అమ్మ పేరు శాశ్వతంగా నీతో ఉంటుందిరా అని చెప్పేసరికి పచ్చబొట్టు వేయించుకోవడానికి ఒప్పుకున్నాడట అంది మౌనిక. నేను చూడొచ్చా? ఆతృతగా అడిగింది. ఆకర్ష్ ఎడంచేతి చొక్కా స్లీవు వెనక్కి లాక్కుని పచ్చబొట్టు చూపించాడు నైనికకి. అతని చేతి మీద ఉన్న పచ్చబొట్టు తడిమింది. ఆ ఒక్క అనుమానము తీరిపోయింది. ఆకర్ష్ తన కొడుకు, తన కడుపు చింపుకుని పుట్టిన బిడ్డ. నేహాకి ఫోన్ చేసి చెప్పాలి అంది నైనిక నవ్వుకుంటూ. నేహాకి చెప్పడం ఏమిటి? ఆమెలో ఆ తన్మయత్వం ఏమిటి? ఆకర్ష్కి అర్థం కాలేదు. నేహా ఎవరు? అడిగింది మౌనిక. నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది చెప్పిందామె. ఆ అమ్మాయికి ఆకర్ష గురించి చెప్పడం ఏమిటి? ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమా నైనికకి అనుకుంది మౌనిక. పచ్చబొట్టు వేయించుకోవడం ఈ మధ్య అమెరికాలో ఎక్కువైంది. ఇండియాలో కూడా పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. ఆ విషయం మా అమ్మాయి నేహాకు చెప్పాలి అంది నైనిక. డిన్నర్ చేస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. నువ్వు నా కొడుకు అంటే ఆకర్ష్ నమ్ముతాడా? తన కొడుకు అని చెప్పుకోవడానికి ఏం ఆధారాలున్నాయి? అన్నీ తెలిసిన సత్యంబాబాయి పైలోకాలకు వెళ్ళిపోయాడు. సూర్యాన్ని ప్రేమించిందని పెళ్లి కాకముందే బిడ్డను కని వదిలేసి తన స్వార్థం చూసుకుని అమెరికా వెళ్ళిపోయాను అని చెబితే ఏమనుకుంటారు? సూర్యం చనిపోయాడని చెబితే నమ్ముతారా? కనీసం సూర్యం ఫోటో కూడా తన దగ్గర లేదు. ఆకర్షికి తన తండ్రి పోలికలు వచ్చాయని అచ్చుగుద్దినట్లు అతనిలాగా ఉన్నాడని చెప్పడానికి ఆధారంగా ఉండేది. తొందరపడకూడదు. నిదానంగా ఆకర్షకు చెప్పాలి. ఏమిటి మేడం, మీరు మౌనంగా తల వంచుకుని మాతో మాట్లాడకుండా డిన్నర్ చేస్తున్నారు? మేమేమన్నా మీ మనసు కష్టపెట్టినట్టు మాట్లాడామా అంది మౌనిక. అదేం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ దిస్ మూమెంట్. అనుకోకుండా దొరికిన ఆనందాన్ని ఎలా పదిలపరుచుకోవాలి, చేజారకుండా ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాను అంది నైనిక. సుమిత్రకి మాత్రం నైనిక అంతరంగం అర్థమైంది. కారులో సోనారెడ్డి టెక్నాలజీస్కు బయలుదేరింది నైనిక. ఎందుకో సడన్గా సూర్య తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. హైదరాబాద్ వచ్చి 4 రోజులవుతుంది. ఒక్కసారి కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు. తనని తాను తిట్టుకుంది. ఎలా ఉన్నారో అత్తమామలు. డ్రైవర్ని కొంగరకలాన్ వైపు కారును పోనివ్వమని చెప్పింది. రూట్ మ్యాప్ గూగుల్లో పెట్టుకున్నాడతను. రావిర్యాలకు దగ్గరలో ఉంది ఆ ఊరు. అక్కడే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ రావడంతో రోడ్లు బాగానే ఉన్నాయి. ఆ ఊర్లోనే సూర్యంతో తన పెళ్లి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో జరిగింది. పెళ్ళయ్యాక సిటీలోకి వచ్చి దిల్సుఖ్ నగర్లో అద్దెకున్నారు కొన్ని నెలలు. కారు యాక్సిడెంట్లో సూర్యం చనిపోయినప్పుడు తనకు దిక్కు తోచలేదు. అతని తల్లిదండ్రులు వాళ్ళ ఊరు తీసుకువెళ్లారు. మట్టి గోడలతో ఉన్న చిన్న ఇల్లు. వాళ్ళు ఇద్దరు పొలం పనులకు వెళ్ళేవారు. కొద్దిపాటి ఆదాయంలో వాళ్ళు బతకడమే కష్టం. తన్నెక్కడ పోషిస్తారు? పైగా తను గర్భవతి. సత్యంబాబాయి ఆ ఊరొచ్చి తన పరిస్థితి చూశాడు. తనని వాళ్ళింటికి తీసుకుపోయాడు. కొడుకు పుట్టాడు. వాడిని హాస్టల్లో చేర్పించాడు బాబాయ్. తండ్రి బాబాయ్ ఒత్తిడితో సుమంత్తో పెళ్లి జరిగింది. అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళీ సూర్యం తల్లిదండ్రుల దగ్గరకు రావడం ఇదే. వాళ్ళ ఇల్లు గుర్తుపట్టడం కష్టమైంది. చాలాసేపు అత్తమామల పేర్లు కూడా గుర్తుకు రాలేదు. ఆ తరువాత మామగారి పేరు గుర్తుకొచ్చింది. అత్త పేరు లక్ష్మీబాయి. ఆయన పేరు యాదయ్య. పొలం పనులు చేస్తాడు. వాళ్ళ అబ్బాయి పేరు సూర్యం. సిటీలో ఆటో నడిపేవాడు. రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళ ఇల్లెక్కడా అని అడిగింది. 4-5గురిని అడిగినా ఎవ్వరూ చెప్పలేకపోయారు. చివరకు ఓ పెద్ద ఆయన వాళ్ళ ఇల్లు చూపించాడు. గుడిసె స్థానంలో చిన్న డాబా కట్టుకున్నారు. సూర్యం తల్లి ఒక్కతే ఉంది ఇంట్లో. 2 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరం అమ్ముకుని ఇల్లు కట్టుకుందట. మిగిలిన డబ్బు బ్యాంకులో వేసుకుని వచ్చే వడ్డీ డబ్బులతో బతుకు వెళ్లబుచ్చుతోంది. నైనికని గుర్తుపట్టలేదు మొదట్లో. సూర్యం భార్యనని చెబితే కొడుకు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మీబాయి. నువ్వెలా ఉన్నావు తల్లి? మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? బిడ్డలా? నయనికను హత్తుకుపోయి 4-5 ప్రశ్నలు వేసింది. సూర్యం చనిపోయినప్పుడు నయనిక గర్భవతన్న సంగతి కూడా ఆమెకు గుర్తులేదు.
నీకో మనవడున్నాడు. సూర్యానికి నాకు పుట్టిన బిడ్డ. సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాడు అంది నయనిక. మనవడున్నాడు అన్న విషయం చెవిలో పడగానే ఆమెకు ఎక్కడలేని హుషారు వచ్చింది. ఒక్కసారి నా మనవణ్ణి చూపించు తల్లి. నా ఎకరం పొలం మనవడికి రాసిచ్చేస్తాను. ఇప్పుడు భూమి రేటు బాగా పెరిగింది. ఈ ఎకరానికి నేను లెక్క పెట్టలేనంత డబ్బిస్తారట అందామె. అవసరం లేదులే. నీ మనవడికి ఏ లోటు లేదు. కోట్ల ఆస్తికి వారసుడు. వాడి పెళ్లికి మేము వచ్చి నిన్ను తీసుకువెళ్తాం. మా దగ్గర ఉందో గాని అంది నయనిక. సిటీలో ఉండలేనమ్మా. ఈ ఊరు వదిలి నేను ఎక్కడికి రాను. మనవణ్ణి ఒక్కసారి ఇక్కడికి తీసుకొస్తే చాలు. వాణ్ణి కళ్ళారా చూసి చచ్చిపోయినా నాకు దిగులు లేదు అందామె. సూర్యం పోలికలతో ఉన్న ఆకర్షణ చూస్తే ఎంత మురిసిపోతుందో. లక్ష్మీబాయికి ఏదో గుర్తుకొచ్చింది. పాత ట్రంకు పెట్టి అటక మీద నుంచి నయనిక సహాయంతో కిందకి దించింది. పెట్టెలో ఉన్న సూర్యం నయనిక పెళ్లి ఫోటో బయటకు తీసింది. సూర్యం మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉన్నాడు కానీ తన దగ్గర అతని ఫోటో లేదు. ఆ తల్లి ఎంత జాగ్రత్తగా కొడుకు పెళ్లి ఫోటో దాచుకుంది అనుకుంది. ఫోటో చూడగానే భావోద్వేగంతో ఊగిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి చుక్కలు పెదాల దాకా జారి చప్పగా తగిలేదాకా ఫోటో కేసి చూస్తూ ఉండిపోయింది. నా దగ్గర భద్రంగా దాచుకుంటాను అంది నయనిక. నీ పెళ్లి ఫోటోయే కదా, నీ కొడుక్కి చూపించు. వాళ్ళ నాన్న ఫోటో చూసి సంతోషపడతాడు అంది లక్ష్మీబాయి. బయలుదేరబోతూ ఉంటే రాకరాకొచ్చావు, 2 ముద్దలు తినివెళ్ళు అందామె పొయ్యి దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్ళి. ఇప్పుడొద్దు, మరోసారి వచ్చినప్పుడు తింటాను. బయట కారు డ్రైవర్ ఉన్నాడు. సిటీకి చేరుకున్నాక అక్కడ తినేస్తాము. నయనిక మాటలు పట్టించుకోకుండా ఆ డ్రైవర్ కూడా పల్లెటూరు ముసలమ్మ తిండి తిని వెళ్తాడు అంది లక్ష్మీబాయి. అత్త దగ్గర కూర్చుని ఆమె చెప్పే కబుర్లు వింటూ కూర్చుంది. అన్నం, చపాతీలు, ఆలుగుడ్డు కూర చేసి పప్పు వండేసింది. గంటలో టేబుల్ మీద బ్యాంకు పాస్బుక్ కనిపించింది. లక్ష్మీబాయి అకౌంట్ నెంబరు తన ఫోన్లో ఫీడ్ చేసుకుని ఆన్లైన్ ద్వారా తన అకౌంట్ నుంచి 5 లక్షలు అత్తగారి అకౌంట్లో వేసేసింది. 5 లక్షలు నీ బ్యాంక్ అకౌంట్లో వేశాను. అవసరానికి వాడుకుంటూ ఉండు. మళ్ళీ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అంది నయనిక. నాకెందుకు డబ్బు? ఏం ఖర్చులున్నాయని? కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్నదాన్ని ఏం చేసుకుంటాను అంది లక్ష్మీబాయి చెమ్మగిల్లిన కళ్ళతో. అత్త కళ్ళల్లో నీటి చెలమలు గమనించింది. ఎందుకు బాధపడుతున్నారు? మీ అబ్బాయి గుర్తుకొచ్చాడా అని అడిగింది నయనిక. నాకెవరున్నారు? ఒంటరిదాన్ని. రేపు చనిపోతే తలకొరివి పెట్టడానికి ఎవరున్నారు? శ్మశానం దగ్గర బంధువులు చేరి నా గురించి 4 మాటలు మాట్లాడే అదృష్టం నాకు లేదని చీకట్లో కూర్చున్నప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ విచారం లేదు. నా కోడలుంది. తలకొరివి పెట్టడానికి మనవడున్నాడు. నాకేం బాధ లేదు. కళ్ళు తుడుచుకుంటూ అందామె. చావు మాటలెందుకు? మీ మనవడి పెళ్లి చూడాలి మీరు అంది నయనిక లక్ష్మీబాయిని దగ్గరకు తీసుకుని. దాదాపు 80 రోజులు పట్టింది మౌనికకు లేచి నిలబడి మెల్లగా అడుగులు వేయడానికి. నీ చెయ్యి పట్టుకుని సరదాగా రోడ్డు మీద నడవడానికి, రెస్టారెంట్లో నీ ఎదురుగా కూర్చుని టేబుల్ మీద నీ చేతులు తాకుతూ వెలుగుతున్న కొవ్వొత్తి వైపు చూస్తూ ఉండిపోవడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో అంది మౌనిక ఆకర్షిస్తూ. ఎన్నో నెలలు కాదు, కొన్ని రోజులే. ఆ తరువాత గువ్వ పెట్టల్లా ఎగరొచ్చు. పార్కుల్లో చెట్ల గుబుర్ల పక్కన కూర్చుని ఊసలాడుకోవచ్చు అన్నాడతను. ఆమె పక్కన చేరి ఆమె చెంపలకు తన చెంపలను తాకిస్తూ. మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే సుమిత్ర ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. నా ఉద్యోగం ఓడిపోకుండా నా వర్క్ కొంత తను చేస్తూ ఉంది. మరికొంత నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాను. ఆఫీస్లో అందరూ నేను బెడ్కు పరిమితమయ్యాను అని తెలిసి బాధపడ్డారు అందామె. మరి నేను? బొంగమూతి పెడుతూ అన్నాడతను. ఐ హ్యావ్ స్పెండ్ మెమరబుల్ మూమెంట్స్ విత్ యూ. దగ్గర చేరి నా గుండెల్లో బాధని పంచుకున్నావు. నన్ను దగ్గరుండి నడిపించావు. బాధల్లో ఉంటే నవ్వించావు. దిగులు పోగొట్టి బ్రతుకు మీద ఆశను కల్పించి తొందరగా కోలుకునేటట్టు చేశావు. నీ కళ్ళల్లో పొంగిపొరలే ప్రేమను చూడగలిగాను. నువ్వు భుజాల చుట్టూ చేతులు వేసి ధైర్యం చెబుతున్నప్పుడు ఈ క్షణాలు చాలు. జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి అనుకునేదాన్ని. బాగా ఉన్నప్పుడు చట్టాపట్టాలు వేసుకుని తిరగడం కాదు, బాధల్లో ఉన్నప్పుడు అనునయించే ఆ స్పర్శ చాలు అనిపించేది. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ విత్ మీ. అతని పెదాలను సున్నితంగా తన పెదాలతో తాకుతూ అందామె. బయట పోర్టికో దగ్గర కూర్చుందాం పదా అన్నాడతను కిటికీలోంచి బయటికి చూసి. ఎందుకు? చినుకులు పడుతున్నాయి. మరోపక్క ఎండ. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడింది. ఇంటి ముందుకు వెళ్ళి అద్భుతంగా కనిపిస్తున్న ఇంద్రధనస్సు చూస్తూ ఉండిపోయారు. జీవితం కూడా సప్తవర్ణ సమ్మిళితం. ఆ 7 రంగుల్లో అట్టడుగున ఉన్న ఊదా రంగుని నేను.
జీవితం చివరి వరకు నీకు తోడుగా ఉంటాను. ఐఎమ్ యువర్ పర్పుల్ హార్ట్ అన్నాడు ఆమె చేతిని నిమురుతూ. హరివిల్లు మెల్లమెల్లగా మాయమైపోతూ ఉంది. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, ముదురు నీలం రంగు, చివర్లో ఊదా రంగు, ఒకదాని తర్వాత మరొక రంగు హరివిల్లులోంచి ఆకాశంలో కలిసిపోతున్నాయి. తెల్లటి తెలుపులో కనిపించింది ఆకాశం. తెలుపులో నుంచి 7 రంగులు మళ్ళీ తెల్లగా మారిపోయాయి. వర్షం తగ్గిపోయిందనుకుని ఇంటి ముందు లాన్లో మెల్లగా మౌనికను నడిపించాడు. మళ్ళీ చినుకులు మొదలయ్యాయి. చూశావా, ఆకాశం తెల్లటి తలంబ్రాలు మన మీద చెల్లుతోంది చిలిపిగా అన్నాడతను. ఆమె మనసులో సన్నాయి రాగం మొదలైంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.